అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 24. ఇక స్టోరీలోకి వెళ్తే, ఉదయం భానుకి మెలకు వచ్చే సమయానికి తను విక్రమ్ గుండెలపై తల పెట్టుకొని ఉంటుంది. భాను పడిపోకుండా సపోర్ట్గా అన్నట్టుగా తన చుట్టూ చేయి వేసి పట్టుకొని ఉన్నాడు విక్రమ్. మెలకు వచ్చిన భాను నెమ్మదిగా విక్రమ్ చేతుల నుండి విడిపించుకుంది. తనకు కప్పి ఉన్న షాల్ను తీసి విక్రమ్కు కప్పి అమాయకంగా ప్రశాంతంగా నిద్రపోతున్న విక్రమ్ను చూసి నవ్వుతూ అతన్ని తాకబోయిన భాను, ఓ మై గాడ్, నేనేంటి ఈ రావణ్ మాయలో పడిపోతున్నా? నో, అలా జరగకూడదు అంటూ తన చేతిని వెనక్కి తీసుకొని కిందకు వెళ్ళిపోయింది భాను. కింద రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా భానుకి రాత్రి జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తుంటే, ఇలా కాదు అనుకొని ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేయించేసుకొని గెస్ట్ హౌస్ బ్యాక్ యార్డ్లో ఉన్న జిమ్లోకి వెళ్ళింది. జిమ్లో ఒక పక్క ఉన్న రింగ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంది భాను. అప్పుడే అక్కడికి వచ్చిన మాహిర్ కూడా భానుతో పాటు రింగ్లోకి జాయిన్ అయ్యాడు. మాహిర్ని చూస్తూ, రాత్రి నిద్రపోలేదా అని అడిగింది భాను. లేదే, ఏ అని అన్నాడు మాహిర్. మాహిర్ కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని చూస్తూ, అయితే కళ్ళకు కాటుకు పెట్టుకున్నావా అని నవ్వేసింది భాను. ఐబ్రోను పైకి లేపి చూస్తూ, ఆహా అని భానుపై అటాక్ చేశాడు మాహిర్. మాహిర్ అటాక్ నుండి తప్పించుకున్న భాను తిరిగి అటాక్ చేసింది. అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉండగానే అక్కడికి వచ్చాడు అనురాగ్. భాను అలా ఫైట్ చేయడం చూసిన అనురాగ్, వామ్మో, ఈ బక్కదాని గురించి తెలియక ఎప్పుడు ఏడిపించేవాణ్ణి. ఇది కూడా ఏం తెలియని అమాయక ప్రాణిలా బిల్డప్ ఇచ్చేది. ఇక దీని ముందు ఎప్పుడు కుప్పిగంతలు వేయకూడదు. దీనికి కోపం వస్తే నా పని అయిపోతుంది అని అనుకొని సైలెంట్గా జిమ్లో వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు అనురాగ్. నిద్ర లేచిన విక్రమ్కు భాను కనిపించకపోవడంతో కింద రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. అక్కడ కూడా భాను కనిపించకపోవడంతో అటు ఇటు చూస్తున్నాడు. విక్రమ్ భాను గురించి వెతుకుతున్నాడని అర్థమైన లీలా విక్రమ్ దగ్గరకు వచ్చి, మీ ఆవిడ బ్యాక్ యార్డ్లో ఉంది అని చెప్పింది. లీలా వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెనుక వైపుకు వెళ్ళాడు విక్రమ్. విక్రమ్ అక్కడి నుండి వెళ్ళగానే ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళింది లీలా. జిమ్లోకి వెళ్ళిన విక్రమ్కి రింగ్లో మాహిర్తో ఫైట్ చేస్తూ కనిపించింది భాను. ఎప్పుడు ఫుల్ డ్రెస్లోనో లేదా చీరలోనో ముద్దుగా ఉండే భాను టైట్ ఫిట్ డ్రెస్లో స్ప్రింగ్లా జంప్ చేస్తూ వంటి నిండా చెమటలతో ఫైట్ చేస్తుంటే, భాను వేసుకున్న డ్రెస్లా విక్రమ్ కళ్ళు కూడా భానుకి అతుక్కుపోయాయి. మై బన్నీ ఈజ్ ఎ వైల్డ్ కిటన్ అని నవ్వుకున్నాడు విక్రమ్. అక్కడికి వచ్చిన విక్రమ్ని చూసిన మాహిర్ విక్రమ్ను ప్రొవోక్ చేస్తున్నట్టుగా చూస్తూ, వన్న జాయిన్ అని అన్నాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్న విక్రమ్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ, ఏ భయంగా ఉందా అని అడిగాడు. అన్నా అని పిలిచింది భాను. ఈ చిన్న ఫైట్కి ఇంతగా ఆలోచిస్తే అవసరమైన టైంలో నిన్ను ఎలా సేవ్ చేస్తాడు అని విక్రమ్ వైపు ఎగతాళిగా చూస్తూ భానుతో అన్నాడు మాహిర్. విక్రమ్ చిన్నగా నవ్వుతూ రింగ్లోకి జంప్ చేశాడు. విక్రమ్కి మాహిర్కి మధ్యగా వచ్చి విక్రమ్ వైపు చూస్తూ వద్దు అన్నట్టుగా సైగ చేసింది భాను. భాను చెంపను మృదువుగా నిమురుతూ, డోంట్ వరీ, తన బావ తన చెల్లిని కాపాడగల సమర్థుడని నా బావకు తెలియాలిగా అని అన్నాడు విక్రమ్. వాళ్ళిద్దరూ కలిసి భానుని రింగులో నుండి బయటకు పంపేశారు. వాళ్ళిద్దరూ తలబడబోతున్న సమయంలో అక్కడికి వచ్చిన లీలాగారు వాళ్ళిద్దరినీ ఆపేశారు. దాంతో రిలీఫ్గా ఫీల్ అయింది భాను. పూజ ఉందని చెప్పి వాళ్ళిద్దరినీ అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయింది లీలా. భాను విక్రమ్లను పీటల మీద కూర్చోబెట్టి పూజ చేయించి ఒకరితో ఒకరికి రక్షాదారాలు కట్టించారు లీలాగారు. అనుపమ అనురాగ్ వెళ్ళిపోతాము అంటే పూజ కోసం అని చెప్పి వాళ్ళని కూడా అక్కడే ఉంచేశారు. విక్రమ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా పూర్తిగా వాళ్ళతోనే ఉండిపోయాడు. విక్రమ్ భానుకి ఇచ్చే ఇంపార్టెన్స్తో మాహిర్ కూడా కాస్త మెత్తబడ్డాడు. అంతకు ముందు రోజులా కాకుండా భాను విక్రమ్ ఒకే రూమ్లో ఉండేలా ఏర్పాట్లు జరిగాయి. ఆ ఇంటి మనుషులు స్టేటస్కి కాకుండా మనుషులకు వాల్యూ ఇవ్వడంతో అనుపమ అనురాగులు కూడా వాళ్ళతో బాగా కలిసిపోయారు. ఫ్రీగా మూవ్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి అది కాదు. విశ్వనాథ్ దృష్టిలో అంటే అనురాగ్ అనుపమల తండ్రి, పిల్లలు అంటే కేవలం ఒక స్టేటస్ సింబల్. వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్కు ఉపయోగపడే ఒక బిజినెస్ టూల్ మాత్రమే. అనుపమ మాహిర్ మధ్య కూడా మాటలు కలవడంతో అనురాగ్ అల్లరి మరింత పెరిగి అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. రాత్రి భోజనాలు అయ్యాక ధర్మేంద్ర విక్రమ్ మాహిర్లను స్టడీ రూమ్లోకి రమ్మని పిలిచాడు. అరగంట తర్వాత బయటకు వచ్చారు అందరూ. మాహిర్ ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు.
భానులీల ధర్మేంద్రలతో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చాడు ధర్మేంద్ర అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్ గౌరవ్. అక్కడున్న భానుని చూసి నవ్వుతూ, ఓయ్ ఓయ్ చోటీ మేమ్ సాబ్ కైసే హో అంటూ భాను దగ్గరకు వచ్చాడు గౌరవ్. ఐఎమ్ గుడ్ అని అన్న భాను చేతికి ఫైల్ ఇచ్చి, నువ్వు అడిగినట్టుగా ఆ పిల్లలు చదువు యొక్క పూర్తి బాధ్యత ఇక మనదే అని చెప్పాడు. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పిన భాను, వాళ్ళకి 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే మన వైపు నుండి పూర్తి సహాయం అందాలి. ఆ తర్వాత వాళ్ళకి అవసరమైన మొత్తంలో 3వ వంతు మాత్రమే మనం ఇవ్వాలి. మిగిలిన అమౌంట్ వాళ్ళే సంపాదించుకోవాలి. ఆ క్లాసును కూడా యాడ్ చేయండి అని చెప్పిన భాను ధర్మేంద్ర వైపు చూస్తూ, మీకు చాలా శ్రమ ఇస్తున్నాను అని అంది. ధర్మేంద్ర ఏమీ మాట్లాడకుండా భాను తల నిమిరాడు. నీ ఆస్తి ఏమైనా చేసుకునే హక్కు నీకు ఉందిరా అని అన్నాడు గౌరవ్. ఆ మాటతో అవాక్కైన భాను, నా ఆస్తా అని అంది. వెంటనే తను ఏం మాట్లాడాడో గుర్తు చేసుకున్న గౌరవ్ తన మాటలోని తప్పును గ్రహించి వెంటనే సర్దుకొని, హా, ద గ్రేట్ ధర్మేంద్ర సామ్రాజ్యానికి యువరాణివి నువ్వు. అలాంటప్పుడు ఈ ఆస్తి నీది కాక మరెవరిది అని నవ్వేసి పిల్లల గురించి మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసేశాడు. కొంతసేపటికి భాను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ధర్మేంద్ర గౌరవ్ వైపు కోపంగా చూస్తూ, మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు. తనకి నిజం చెప్పే సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు నీ తొందరపాటు వల్ల తనకి నిజం తెలిస్తే దానివల్ల తనపై ఎటువంటి ప్రభావం పడుతుందో మనకు తెలియదు అని అన్నాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర మాటలకు మౌనంగా ఉండిపోయాడు గౌరవ్. మరుసటి రోజు భాను విక్రమ్ విల్లాకు వచ్చేశారు. వెళ్ళిపోతున్న సమయంలో మాహిర్ విక్రమ్కు భానుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అది చూసి ఆశ్చర్యపోయింది భాను. అనురాగ్ అనుపమాలు విశాఖపట్నంకు, మాహిర్ వాళ్ళు బొంబాయికు వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత వివి కార్పొరేషన్ బిల్డింగ్లోకి అడుగుపెట్టింది భాను. ఆ కంపెనీ సీఈఓ భార్యలా కాకుండా ఒక నార్మల్ ఇంటర్నల్ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తన వర్క్ను స్టార్ట్ చేసింది భాను. తనకు నచ్చిన పొజిషన్ను తీసుకోమని చెప్పిన విక్రమ్తో తన క్వాలిఫికేషన్స్కు సరిపడ పోస్ట్ ఇవ్వమని, తన గురించి ఆఫీస్లో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు అని భాను చెప్పడంతో ఆర్కేకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి భాను వర్క్ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకుండా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. భాను ఎవరి గురించి పట్టించుకోకుండా తన పని మాత్రం తను చూసుకుంటూ ఉంటుంది. భానుకు ఉన్న క్విక్ గ్రాస్పింగ్ పవర్ వల్ల అక్కడి వర్క్ను త్వరగానే అలవాటు చేసుకుంది. భాను వర్కింగ్ స్టైల్ వల్ల, ఆమె అందం, బిహేవియర్ వల్ల అక్కడ ఉన్న కొందరు భానుని ఇష్టపడితే మరికొందరు అసూయపడేవాళ్ళు. దానివల్ల భానుకి తనకు సంబంధం లేని వర్క్ కూడా చేయాల్సి వచ్చేది. అదే ఆఫీస్లో కరణ్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వర్క్ మానేసి గేమ్స్ ఆడుతూ అధికారం చెలాయిస్తూ ఉంటాడు. వేరువేరు డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడరు. ఒక వారం తర్వాత ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ను చెప్పే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్అఫిషియల్ వర్క్ అంతా తనే చేసి ఉండటంతో భానుకి ఆ ప్రాజెక్ట్పై మంచి అవగాహన ఉండటంతో తన ఐడియాను చెప్పింది భాను. ఆ ఐడియా నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ను మేనేజ్ చేస్తున్న మేనేజర్ భానుని అందరి ముందు ప్రైజ్ చేశాడు. భానుని పొగుడుతున్న సమయంలో అక్కడ ఇద్దరి ముఖాలు కోపంతో రగిలిపోతున్నాయి. విశాఖపట్నంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళిన అనుపమను ఆమె తండ్రి విశ్వనాథ్ వచ్చి విశాఖపట్నం తీసుకొని వెళ్ళిపోయాడు. అనుపమకు అక్కడికి వెళ్ళే ముందు తెలియలేదు తన లైఫ్ ఎటువంటి టర్న్ తీసుకోబోతుందో అనేది. తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడింది అనుపమ. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన భాను వైపు కాస్త కొత్తగా, మరి కాస్త వింతగా చూస్తున్నారు డిపార్ట్మెంట్లోని వాళ్ళు. అవేమీ పట్టించుకోకుండా వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది భాను. అప్పుడే అక్కడికి వచ్చిన ప్యూన్, మేడం, మిమ్మల్ని మేనేజర్ సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. నన్నా? ఓకే, వస్తున్నా అని ఫైల్ను పక్కన పెట్టి మేనేజర్ రూమ్లోకి వెళ్ళింది భాను. రూమ్ డోర్పై నాక్ చేసి సార్ అని పిలిచిన భాను వైపు చూసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద నుండి ఒక ఫైల్ని తీసి భానుకి ఇచ్చి, ఇక నుండి ఈ ప్రాజెక్ట్లో నువ్వు నాకు అసిస్ట్ చేస్తావు అని చెప్పాడు మేనేజర్. నేను మీకు అసిస్టెంట్ చేయడం ఏంటి అని అంది భాను. ఇది నీ టాలెంట్కి వచ్చిన అవకాశం, యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్ అని అన్నాడు మేనేజర్. ఒక్క నిమిషం ఆలోచించిన భాను, విక్రమ్ నా కోసం చాలా చేశాడు, నేను ఈ మాత్రం చేయడం వల్ల కొంతలో కొంత తన ఫేవర్ను సెటిల్ చేసినట్టు అవుతుంది అని అనుకొని, ఓకే సార్, బట్
ఇంకొక 40 డేస్లో నా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను రెగ్యులర్గా వర్క్ చేయలేను అని చెప్పింది భాను. నో ప్రాబ్లం అని చెప్పిన మేనేజర్ భానుతో ఫైల్పై సంతకాలు తీసుకున్నాడు. తర్వాత కొంతసేపు క్లయింట్ రిక్వైర్మెంట్స్ను గురించి డిస్కస్ చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ని తీసుకొని అక్కడ నుండి తన ప్లేస్ దగ్గరకు వెళ్ళిపోయింది భాను. వచ్చిన 10 రోజుల్లోనే మేనేజర్ దగ్గర అసిస్టెంట్గా ప్రమోట్ అవ్వడంతో రకరకాల ఊహాగానాలు కారు లేకుండానే షికారు చేయడం మొదలుపెట్టేశాయి. ఆ న్యూస్ విని అదే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శాలిని, మనీషా అసూయతో రగిలిపోయారు. భాను వచ్చినప్పటి నుండి వాళ్లకు ఆ డిపార్ట్మెంట్లో వాల్యూ తగ్గిపోయిందని భావిస్తూ వచ్చిన వాళ్ళు అంతకు ముందు రోజు మేనేజర్ హరీష్ భానుని అందరి ముందు ప్రైజ్ చేయడం, ఇవాళ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడంతో వాళ్ళలో అసూయ స్థాయి మరింత ఎత్తుకెదిగి రెక్కలు చాచి ఎగరడం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చిన భాను పక్క నుండి వేగంగా ఒక స్పోర్ట్స్ కార్ వెళ్ళింది. ఆ కారును చూసిన భాను, ఇది కరణ్ కార్లా ఉంది, అతను ఇక్కడేం చేస్తున్నాడు అని అనుకొని మళ్ళీ అదంతా నాకు అనవసరం అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. విశాఖ నగరంలో అనుపమను తీసుకువచ్చిన తర్వాత అనురాగ్ను బిజినెస్ వంక చెప్పి అబ్రాడ్కు పంపించేశారు. అనురాగ్ అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో అనుపమను ట్రీట్ చేసే విధానం పూర్తిగా మారిపోయింది. అనుపమ స్టెప్ మదర్ మహిత ఆమెను ఒక మెయిడ్ లాగా చూడడం మొదలుపెట్టింది. దానికి ఆమె తండ్రి కూడా అడ్డు చెప్పకపోవడంతో ఆఖరికి ఆ ఇంట్లోని పనివాళ్ళు కూడా అనుపై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. కిచెన్లో ఉన్న అను దగ్గరికి వచ్చిన మహిత, నైట్ గోవింద్ వాళ్ళు వస్తున్నారు, రెడీ అవ్వు అని చెప్పింది. అది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పిన అనుపమ చెంప పగలగొట్టిన మహిత, నీ ఇష్టంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు. అయినా చూసుకున్నావుగా ఒకరిని, ఏం జరిగింది? నీ అసలు రూపం తెలిసి వాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ నాన్న చెప్పినట్టు విను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మహిత. విక్రమ్ విల్లాలో భాను విల్లాలోకి వెళ్ళేసరికి హాల్లో అటువైపుకి తిరిగి వల్లితో మాట్లాడుతున్న వ్యక్తిని చూసిన భాను, ఈ రావణ్ అప్పుడే ఎలా వచ్చేశాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పిలిచే సమయంలో వెనుక నుండి వినిపించిన వాయిస్కు వెనక్కి తిరిగింది భాను. అప్పుడే బయట నుండి లోపలికి వస్తూ కనిపించాడు విక్రమ్. అక్కడ విక్రమ్ని చూసిన భాను ఆశ్చర్యపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళ వైపే నవ్వుతూ చూస్తున్న వ్యక్తిని చూసిన భానుకి అతనిలో విక్రమ్ పోలికలు కనిపిస్తుంటే అతను ఎవరు అన్నట్టుగా విక్రమ్ వైపు చూసింది భాను. భాను చూపుని పట్టించుకోకుండా అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కోల్డ్ వాయిస్తో అడిగాడు విక్రమ్. విక్రమ్ వైపు చిరునవ్వుతో చూస్తూ, నా తమ్ముడు ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ కావాలంటావా అని అన్నాడు ఆ వ్యక్తి. ఎస్ అని కోల్డ్ వాయిస్తో అన్న విక్రమ్ వైపు పజిల్డ్గా చూసింది భాను. కానీ అదేమీ పట్టించుకొని ఆ వ్యక్తి భాను వైపు చూసి నవ్వి భాను తల నిమురుతూ, బన్నీ ఫైనలీ వీ గాట్ యూ అని అన్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, భాను ఎందుకు అలా అన్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.